ఇగో మీరే నాశనం చేసి మీరే డెడ్ లైన్ పెడతారా అంటూ వెలుగులో వచ్చింది పత్రికల. ఇగో ఎన్డీఎస్ఏ నిపుణుల కంటే కేటీఆర్ కే తెలివి ఎక్కువ ఉందా అని ఉత్తమ్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పిందంటే నిజంగా అక్కడ సమస్యలు ఉన్నాయి, ప్రాజెక్టు మళ్ళా పిల్లర్లు కుంగిపోయినా ఇబ్బందులు వస్తాయని చెప్తే కాదు దాన్ని ఖచ్చితంగా మేము 50,000 మందితో పోయి డెడ్ లైన్ పెట్టి ఓపెన్ చేస్తాం, మేమే పంపులు ఆన్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే మేడిగడ్డ అన్నారం సుందిల్ల గేట్లు ఓపెన్ పెట్టాలని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చెప్పింది, ఈ 3 కూడా గేట్లు ఓపెన్ పెట్టమని అడిగింది. ఎందుకంటే పైనుంచి వచ్చే ఫ్లోని తట్టుకోలేదు కాబట్టి. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేస్తే అది కూలిపోయే ప్రమాదం. ఇది ఎవరో చెప్పింది కాదు, ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టే కదా, ఎవరో మంత్రి చెప్పింది కాదు, నాయకులు చెప్పింది కాదు, నిపుణులు చెప్పింది కాదు. ఎన్డీఎస్ఏ అనేది ఒక సంస్థ, మనం పెట్టుకున్నటువంటి మన కేంద్ర ప్రభుత్వ సంస్థ అది. సో ఇక్కడ అదే జరిగితే భద్రాచలం సహా 44 ఊర్లు మునుగుతాయి, భద్రాచలం సహా 44 ఊర్లు మునిగిపోతాయట ఒకవేళ ఆ సందర్భం కనుక వస్తే, ఒకవేళ ఆ గేట్లు ఓపెన్ చేయకుండా అక్కడ నీళ్లు కనుక స్టోరేజ్ చేస్తే. అయితే కాళేశ్వరంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు పాల్పడిన వాళ్ళపై కఠిన చర్యలు తప్పవని ఉత్తమ్ హెచ్చరించారు. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారించేందుకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పిసి ఘోష్ తో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశాం. కమిషన్ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే పలుమార్లు జస్టిస్ ఘోష్ ప్రాజెక్టు సందర్శించారు. అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను విచారించారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లకు, తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు, కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారంటూ వీళ్ళేమో డెడ్ లైన్ పెడితే మంచిగుండది, అసలు దొంగ అన్న చందంగా మారింది, వాళ్ళే తప్పులు చేసి అలా వాళ్ళే దాన్ని కావాలని నీళ్లు స్టోరేజ్ చేపించి అది కనుక సమస్య వస్తే ఏర్పడితే రేపు పొద్దున ఊర్లు మునిగితే ఎవరిది బాధ్యత, ప్రభుత్వంగా మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని వీళ్ళంటే లేదు మీరు రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఇలా ప్రాజెక్టుకు ఇబ్బందులు ఉన్నాయని మీరే కావాలని ఆ గేట్లు ఎత్తేస్తా ఉన్నారు, నీళ్లు స్టోరేజ్ చేయొచ్చు అని చెప్పడానికి కేటీఆర్ ట్రై చేస్తా ఉన్నారు. అందుకే మేము పోయి పంపులు ఆన్ చేస్తామని చెప్తా ఉన్నారు 50,000 మందితో. ఎక్కడ ఉంది కిందనే ఆగస్టు 2 డెడ్ లైన్, అప్పటి వరకు కాళేశ్వరం పంపులు స్టార్ట్ చేయాలి, లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి ఆన్ చేస్తాం. కేటీఆర్ చిన్న ఘటనను చూపి బీఆర్ఎస్ దెబ్బ కొట్టే ప్రయత్నం, కక్షతోటే తెలంగాణ ఎండబెడుతున్నారని కామెంట్. పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ విజిట్. కుంగిన 7వ బ్లాక్ వద్దకు మాత్రం వెళ్ళారు కేటీఆర్ నేతలు. మరి ఎందుకో 7వ బ్లాక్ కాడికి ఒప్పుకోతుంది, ఏదైతే ఎక్కడైతే కుంగిందో మరి అక్కడికి పోవాలి కదా, మరి అసలు అది కూడా చూపెట్టాల్సింది. ప్రజలు అడిగింది కదా, అది ఎక్కడైతే కుంగిందో, ఎక్కడైతే సమస్య ఏర్పడ్డదో ఆ 7th బ్లాక్ దగ్గరకు పోతే కనుక తెలిసేది అది ఏం జరిగిందని. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటే అది ఉత్తర రిపోర్టా? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కదా ఇలా గేట్లు తెరిచింది. అట్లా రాజకీయాల కోసం అట్లా ఏది పడుతుంది మాట్లాడతారు వాళ్ళు. పేరుకు మళ్ళీ రైతులు అడ్డం పెట్టుకుంటారు, మధ్యలో రైతులు అడ్డం పెట్టుకొని ఇక రైతుల కోసం మేము ఏం మాట్లాడుతున్నాం, రైతుల కోసమే మేము చూస్తున్నాం, వీళ్ళు చెప్పేటి ఇట్లుంటాయి. ఆ రైతులు సమస్యల్లో ఉన్నారు కాబట్టి ఇలా ఆ పంపులు ఆన్ చేయండి అని చెప్పి ఈయన కేటీఆర్ అంటా ఉన్నాడు. లేకపోతే నేను పోయి ఆన్ చేస్తా అని చెప్తా ఉన్నాడు. నువ్వు ఒక్కరి పోయి ఆన్ చేయరాదు, 50,000 మంది ఎందుకు, ఒక్కరిని పోయి చూసిరా.